ఈ కథ వీర్పూర్ అనే పేరు గల ఒక చిన్న అడవిలోనిది. అక్కడ అడవిలో రాజు సింహం యొక్క ఆరోగ్యం చాలా పాడై ఉంటుంది. ఆ రాజు యొక్క జాగ్రత్తలు ఎక్కువగా తోడేలు ఇంకా చిరుతని చూసుకుంటూ ఉన్నాయి. కానీ అడవి యొక్క రాజు చిరుత యొక్క నిజాయితీ, తెలివితేటలను, చురుకుతనాన్ని చూసి చాలా ప్రసన్నుడయ్యాడు. ఇంకా చనిపోయే ముందు నక్కతో ఇలా అంటాడు, నాకు ఎలాంటి సంతానం లేదు. అదే నా రాజ్యాన్ని, నా ప్రజల్ని చూసుకోవడానికి. ఇంకా మీ ఇద్దరూ నాకు చాలా సేవ చేశారు. ఒకవేళ రాజే లేకపోయినట్లయితే ప్రజల పరిస్థితి చాలా కష్టమైపోతుంది. అందుకే చిరుతని ఈ అడవికి రాజుగా ఎన్నుకుంటున్నాను. మహామంత్రి గారు, మీరు అడవంతటికి తెలియజేయండి, నేను చనిపోయాక ఇక్కడికి రాజు చిరుతే అని చెప్పండి. ఇంకా తుంటినక్క వారి సేనాపతి అని. కానీ ఇదేంటి మహారాజా, చిరుత మాత్రం చదువు కోసం పరరాజ్యంలో ఉన్నగా. తను లేనప్పుడల్లా ప్రతి క్షణము నేనే మీకు తోడుగా ఉంటిని. వీడికి రాజాధికారం గురించి ఏం తెలుసు చెప్పండి. నాకు తెలుసు మన ప్రజల్ని ఇంకా రాజ్యాన్ని ఎలా చూసుకోవాలో. అవును తుంటినక్క, కానీ చాలా విషయాల్లో చిరుత నీకన్నా తెలివిగలది. అదేంటంటే బుద్ధి, విద్య, సాహసం. మహారాజా, మీరు చింతించకండి, మీకేమీ కాదండి. మీరు లేనప్పుడు కూడా మీరనుకున్నట్లే ఇక్కడ జరుగుతుంది. రాజుగారి దగ్గర చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. అందుకనే ఆయన సమయం కంటే ముందే మొత్తం అంతా తన మంత్రికి వివరిస్తాడు. మరియు చాలా తొందరలోనే రాజు మరణిస్తాడు. రాజు మరణించిన వెంటనే మొత్తం అధికారం చిరుత చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఈ విషయం తోడేలు జీర్ణించుకోలేకపోతుంది. అందుకనే అది మిగిలిన జంతువులను రెచ్చగొట్టే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటుంది. గ్రామస్తులారా, ఆ చిరుత మన రాజుపై ఎలాంటి మాయ చేసిందేమో గాని ఆయన పోకముందు తన రాజ్యాన్ని ఆ చిరుత చేతికి అప్పగించి వెళ్లిపోయాడు. వాడు అసలు ఈ అడవిలో ఉండనే లేదు. అలాంటప్పుడు ఈ అడవి అవసరాల గురించి వాడికేం తెలుసు? ఇంకా అడవిని ఎలా చూసుకోవాలో మీరే చెప్పండి. అవును, మీరంతా ఆ చిరుతని అడవి రాజుగా చూడాలనుకుంటున్నారా లేదా నన్నా? నక్కన్నా, ఈ విషయంలో నీకు చాలా అన్యాయం జరిగింది. ఆ చిరుత ఎలాంటి మాయం చేసిందేమో గాని అది ఇప్పుడు ఈ రాజ్యానికే రాజు అయిపోయింది. మిత్రులారా, మీరే చెప్పండి, నేనేమైనా తప్పంటున్నానా చెప్పండి. అరే చూడు నక్క, నువ్వు బాధపడద్దు. నువ్వు మాతో చిన్నప్పటి నుంచి ఉన్నావు. ఇంకా నీకోసం మాకు బాగా తెలుసు, నువ్వు మా కోసం చాలా చింతిస్తుంటావని. మేము మంత్రి ఇంకా ఈ కొత్త రాజుతో మాట్లాడతాం. ఆయన ఆ సింహాసనాన్ని ఇవ్వకపోయినట్లయితే మేము నీకోసం వాళ్లతో పోరాడతాము. ఇప్పుడు మొత్తం జంతువులన్నీ తోడేలు మాటకు ఏకీభవిస్తాయి మరియు మొత్తం మిగిలిన జంతువులన్నీ ఒక్కటైపోతాయి. ఇంకా అవన్నీ రాజు ఆస్థానంలోకి చేరుకుంటాయి. మహల్లో జంతువులను చూసి మంత్రి అయిన నక్క వెంటనే చిరుత దగ్గరకు వెళ్తుంది. ఇంకా మొత్తం విషయం చెప్తుంది. రాజుగారు, అడవి జంతువులందరూ మీకు ఈ అడవికి రాజుగా స్వీకరించట్లేదు. మీరు ఈ రాజగద్దీని వదిలేయాలని పట్టుపట్టుతున్నారు. అంటే ఈ రాజసింహాసనాన్ని ఆ తుంటినక్కకి ఇవ్వమని చెప్తున్నారు. ఏంటి, తుంటినక్కగా? అసలెందుకు? మంత్రి గారు, మీకు తెలుసుగా, తుంటినక్క ఇంతకు ముందు కూడా రాజుగారితో చాలా మోసం చేసిన సంగతి. ఆ కారణం వల్లనే ఆయన రాజుగా నన్ను ఎంచుకున్నారు. అవును రాజుగారు, మీరు సరిగ్గా అంటున్నారు. ఈ విషయం కోసం నాకు మీకు మాత్రమే తెలుసు, కానీ ఈ విషయంలో ఎవ్వరికీ తెలియదుగా. ఇంకా రాజుగారు ఆ తుంటి నక్క చేష్టలు ఎవ్వరికి తెలియజేయకూడదనుకున్నారు. ఎందుకంటే నక్క అనాథి. ఒకవేళ ఆ అడవి జంతువులందరికీ ఆ నక్క విషయం తెలిసినట్లయితే అందరూ బాధపడతారని. ఇంక మరెప్పుడు అడవి వాళ్ళు ఏ అనాథి పైన నమ్మకం పెట్టుకోరు. ఇంక మన రాజ్యం పరువు కూడా పోతుందని. నువ్వు నిజంగా చెప్తున్నావు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాల్సింది. మంత్రి, నువ్వు పని చెయ్యి. నువ్వు బయటికి వెళ్లి అందరికీ తెలియజెయ్యు, నేను ఈ రోజు సాయంత్రం ఓ ముఖ్యమైన విషయంపై చర్చించాలని. ఇంకా ఆ విషయం ఈ అడవిలో ఉన్న అన్ని జంతువులు మంచి కోసమే అని వాళ్ళతో చెప్పు. సాయంత్రం అన్ని జంతువులు సమయానికి రాజభవనానికి వచ్చేయాలి. రాజు చెప్పడంతో నక్క అడవిలో ఉన్న అన్ని జంతువుల మధ్యలో ఈ విషయాన్ని ప్రకటిస్తాడు. ఈ రోజు సాయంత్రం రాజు చిరుత అడవిలో ఉన్న అన్ని జంతువుల ముందు ఒక చాలా పెద్ద ప్రస్తావన చర్చిస్తారు. ఎందుకంటే గాయపడిన వారే శ్రేయోభిలాషులుగా ఉంటారు. ఇప్పుడు ఈ మాటలన్నీ వినగానే ఆ జంతువులన్నీ అలజడికి గురవుతాయి. అవన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాయి. పాతరాజు ఎంత మంచివాడు కదా. ఎవరైనా ఆయనతో కలవడానికి వచ్చినట్లయితే ఆయన స్వయం బయటకు వచ్చి కలిసేవారు. కానీ ఈ రాజుకి మాత్రం ఎంత గర్వం చూడండి. వీడు తన మంత్రితో చెప్పి అందరినీ పిలిపించేశాడు. ఏదో పెద్ద పని ఉందని మనల్ని చెప్పి పిలిపించేశాడు ఇక్కడికి. ఇప్పుడు చూద్దాంలే ఎలాంటి కొత్త నియమాలు సృష్టిస్తాడో. మొదటి రాజు అంత మంచివాడుగా. మన పేదవాళ్ళకి ధాన్య భండారాలు పంచేవారు, బట్టలు పంచేవారు, మన అప్పుల్ని చాలా సార్లు క్షమించేశారు కూడా. కానీ ఎప్పటి నుంచి వీడు రాజు అయ్యాడో మరి ఇంకేముంది, మంచి మాటలు చెప్పి మోసం చేస్తూనే ఉన్నాడు మనల్ని. సరిగ్గా అన్నావు. అందుకే ఊరంతా వీడిని రాజసింహాసనం నుంచి తరిమేయాలని అంటున్నారు.
ఈ రోజు సాయంత్రం ఆయన మన ముందర ఏ విషయాన్ని చెప్పినా సరే మనం కూడా మన విషయాన్ని చెప్దాం. అదే మాకు మాత్రం రాజు కేవలం మా నక్కే కావాలని, ఆయన కాకపోతే మరి ఇంకెవరు వద్దని. అడవిలో ఉన్న అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయానికి వస్తాయి. అవి ఆ తోడేలునే తమ రాజుగా చూడాలనుకుంటాయి. సాయంత్రం అన్ని జంతువులు కలిసి రాజుగారి ఆస్థానంలో కలుస్తాయి. అప్పుడు రాజు చిరుత అందరి ముందుకు వస్తాడు. ఇంకా అన్ని జంతువులతో మాట్లాడతాడు. నేనిక్కడికి ఓ శుభవార్త తీసుకొచ్చాను. అదే మన ప్రజల కోసం ఒక పాఠశాల కట్టబోతున్నాను. అక్కడ అడవిలో ఉన్న అన్ని జంతువులు అదే యుద్ధానికి కావలసిన గుణం ఇంకా మంచి చెడులు తెలుసుకోవాలనుకున్నందరూ వాళ్ళెక్కడికొచ్చి ఈ పాఠశాలలో చేరుకోవచ్చు. అడవిలో ఉన్న ప్రతి యువ జంతువుని ఈ పాఠాలని నేర్పిస్తాము. ఊరి ప్రతి యువ జంతువుకి ఈ అవకాశం ఇప్పిస్తాము. వాళ్ళు కూడా ఆ స్థాయికి చేరుకోవాలి. మరొక విషయం, పేదవాళ్లకి నెలకోసారి భోజనం పెట్టడం కాదు, ఇప్పుడు పేదవాళ్లందరికీ రేషన్ ఇప్పిస్తాము. మూడవ విషయం, దీన్ని విన్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు. రాజుగారు, మీరు మమ్మల్ని సంతోషంగా చూడాలంటే మీరు ఈ రాజసింహాసనాన్ని విడిచిపెట్టి నక్కని రాజుగా చేస్తేనే మేము సంతోషిస్తాము. ఎందుకంటే మీరు సింహాసనానికి సరైన వారు కారు. ఈ మాటని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగు. సరిగ్గా అన్నారు మీరు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ రాజ్యాన్ని ఏ పనికిరాని వాడి చేతిలో పెట్టకూడదని. నేను ఇక్కడ లేకుంటేని, అందుకే నాకు తెలీదు ఎవరు ఎలాంటి వారు. అందుకే నేనేం ఆలోచించానంటే, మీ అందరి మాటలు విని నక్కని ఒక్కరోజు కోసం ఈ రాజ్యానికి రాజాధికారం ఇస్తున్నాను. అదే ఈ ఒక్క రోజులో మీ అందరికీ నక్క మీకు సరైన రాజు అనిపించినట్లయితే తర్వాత నిర్ణయం మీ ఇష్ట ప్రకారమే అవుతుంది. ఆ తర్వాత మీరు కావాలంటే రాజుగా నన్నెంచుకోండి లేదా నక్కనించుకోండి. రాజుగారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని విని అక్కడున్న అన్ని జంతువులతో పాటు ఇంకా అక్కడున్న ఆస్థానంలో మంత్రులు మరియు సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇంకా మంత్రి అయిన నక్క చాలా కంగారు పడుతుంది. కానీ ఈ విషయం విని తోడేలు చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే తోడేలుకు ఒక్కరోజైనా చాలు. మరుసటి రోజు తోడేలుని ఒక రోజు రాజుగా నియమిస్తారు. కానీ తోడేలు ఈ మాటలను మర్చిపోతుంది. అది ఒక్కరోజు మాత్రమే రాజని. అది అత్యాశకు గురి అయి అడవిలో జంతువుల దృష్టిలో గొప్పగా అవ్వాలని తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటాడు. మంత్రి గారు, భండారాలు చాలా నిండుగా ఉన్నాయి. ఈ భండారాలు రాజు కోసం కాదు, ఇక్కడున్న ప్రజల కోసం. ఆ ధాన్య భండారాలన్నింటినీ పేదవాళ్లకి పంచిపెట్టండి. ఇంకా అందరి జంతువుల్ని చెప్పండి, ఈరోజు 3 పూట్ల భోజనం నక్కరాజు తరపున అని. ఎందుకంటే అడవి వాళ్ళకి గుర్తుండిపోవాలి నేను ఎంత మంచి రాజునోనని. ఇంకా వచ్చే కాలంలో వాళ్ళంతా నన్నే రాజుగా ఎన్నుకోవాలి. రాజుగారు, అసలు మీరేమంటున్నారు? ఆ ఆహార పదార్థాలన్నీ కష్ట పరిస్థితి వచ్చినప్పటి కోసం. వీటిని రాజభవనంలో ఎందుకు ఉంచుతారంటే, ఎప్పుడైనా మన రాజ్యంలో కష్టాలొచ్చినా తిండికి అల్లరి ఉన్నట్లయితే ఈ భండారాలన్నింటినీ ఉపయోగిస్తారు. ఇంకా మీరేమంటున్నారంటే దీన్ని పంచేయమంటున్నారు. అది కూడా అడవి జంతువులందరికీ 3 పూట్ల భోజనమా? 3 పూట్ల భోజనమేమీ సులువైన విషయం కాదు. నేనెంత చెప్పానో అంతే చెయ్యు. అరే, రాజు కర్తవ్యమేంటో నీకు తెలుసా? తన ప్రజల సుఖం గురించి ఆలోచించాలి. అది ఆ చిరుత ఎప్పుడు చెయ్యనేలేదు. ఇంకా సేనాపతికి చెప్పు, ఈ రోజు ఎవ్వరూ అభ్యాసానికి వెళ్ళకూడదని. వాళ్ళంతా ఊరు వాళ్ల అవసరాలని తీర్చడానికి ఉండాలి. ఇంకా ఊరు వాళ్ళందరికీ బట్టలు కూడా పంచుతారు. ఇంకా రాత్రి వేళలో అందరి పురుషులకు మదిర ఇవ్వబోతున్నాము. ఏంటి మదిర? చిరుత మహారాజు గారు మదిరాని నిషేధించారు. ఒకవేళ మదిర మళ్లీ మొదలుపెట్టినట్లయితే అడవి జంతువులన్నీ మదిర మత్తులో ఉండిపోతారు. నేను ఒకరోజు కోసమైనా రాజునయ్యానుగా. ఆ ఆనందంలో అన్ని జంతువులకి మదిర మా తరపున అందరికీ ఒక గిఫ్ట్ అని చెప్పండి. అర్థమైందా నీకు? వెళ్ళిప్పుడు వెళ్ళి నేనెలా చెప్పానో అలానే చెయ్యి. తోడేలుకు ఇప్పుడు ఒక్కరోజు మాత్రమే అయ్యింది రాజు అయ్యి, కానీ అన్ని జంతువుల నాశనానికి కారణమవుతాడు. ఈ విధంగానే రోజు మొత్తం గడిచిపోతుంది మరియు తోడేలు తన ఇష్టారాజ్యం చేస్తుంది. రాత్రి అడవిలో ప్రతి జంతువు మద్యం మత్తులో మునిగిపోతాయి. దాని మూలంగా అడవిలో దొంగతనం జరుగుతుంది. ఇంకా కొన్ని చెడ్డ జంతువులు అడవిలోకి ప్రవేశిస్తాయి. ఇంకా అక్కడ మరోవైపు తోడేలు కూడా మత్తులో మునిగి ఉంటుంది. అప్పుడే అక్కడికి సరైన సమయానికి వచ్చి చిరుత తన చిన్నదైన సైన్యంతో ఒంటరిగానే ఆ చెడ్డ జంతువులతో పోరాడతాడు. వాళ్ళని అడవి పొలిమేర దాకా తరిమి కొడతాడు. ఈ విధంగా తోడేలుకు ఒక రోజు గడిచిపోతుంది. అదే విధంగా తోడేలు ఒక్కరోజు రాజుగా అయి కూడా ఎలాంటి మంచి పని చేయడు. మరియు మరుసటి రోజు దానికి స్పృహ వచ్చినప్పుడు తోడేలుకు అనిపిస్తుంది తాను జంతువులకు ఎంత పెద్ద హాని తలపెట్టాడో అని.
అందుకనే వాడు తనని తాను కాపాడుకోవటానికి మహల్ నుంచి కొంత బంగారం తీసుకుని పారిపోతాడు. ఇంకా మరుసటి ఉదయం మరోసారి మళ్లీ అడవిలో అన్ని జంతువులు రాజు ఆస్థానంలో ఒక్కటిగా కలుసుకుంటాయి. అక్కడ ఈసారి అన్ని జంతువులు తలలను సిగ్గుతో దించుకుని ఉంటాయి. రాజుగారు, మమ్మల్ని క్షమించండి. మీ నిర్ణయమే సరైనది. అదే ఆ నక్కకి ఒక్క రోజు కోసమే రాజుగా చేశారు. నిజంగా దానివల్ల మా కళ్ళు తెరుచుకున్నాయి. మాకు అర్థమైపోయింది, ఒకవేళ వాడే రాజుగా ఉండుంటే మన ప్రజలంతా ఒక రోజులోనే నాశనం అయిపోయేవారు. నాకు ఆనందంగా ఉంది. నేను మీకు ఏం చెప్పాలనుకున్నానో అది మీ అందరికీ సరిగ్గా అర్థమైంది. కానీ ఈ ఒక్క రోజుకి ఆ నక్క చాలా నష్టపరిచింది. అందుకే నేను మీ అందరినీ ఒక విన్నపం చేస్తున్నాను. ఈసారి ఎవ్వరి అప్పు కూడా క్షమించబడదు. మీరంతా నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ భండారంలో ఆహారము లేదు, ఇంకా భవనంలో బంగారం. ఇంకా రాత్రికి ఆ దొంగలు వచ్చి అంతా దొంగిలించేశారు. అందుకే ఇలాంటి పరిస్థితిలో నాకు ప్రజల సహాయం కావాలి. ఇంకా ఆ నక్క సంగత వాడిని నేను తప్పకుండా పట్టుకుంటాను. సరిగ్గా చెప్పేవారు. జంతువులకి కేవలం బలముంటే కాదు, బుద్ధి వల్ల బలవంతులవుతారు. మీరు మీ బుద్ధిని ఉపయోగించారు. ఒక బుద్ధిమంతుడు ఇంకా మూర్ఖుడు మధ్య ఇదే తేడా ఉంటుంది. చిరుత తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అన్ని జంతువులకు తెలుస్తుంది పాత రాజు అయిన సింహం చిరుతనే ఎందుకు రాజుగా ఎన్నుకున్నారని. అడవిలో అన్ని జంతువులు ఇప్పుడు చిరుతనే తమ రాజుగా అంగీకరిస్తాయి. ఇంకా ఒక్కరోజు రాజును పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాడిని పట్టుకొని కఠినంగా శిక్షించవచ్చు కనుక. బేలాపూర్ గ్రామంలోని పెద్ద అడవిలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కాబోతుంది సోదరులారా. ఈసారి అడవికి రాజు ఎవరవ్వబోతున్నారు? అన్నా, ఎప్పటిలాగానే మన షేర్ సింగే ఈ అడవికి రాజు కావాలి. నేనేమంటున్నాను, ఈసారి స్టోరీలో కొద్దిగా ట్విస్ట్ ఉండాలి. అవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అందరూ ఆ షేర్ సింగ్ అంటే బోరైపోయారు. అయితే రాజు ఎవరంటారు? అరే, మనందరికి నచ్చిన అన్నంటే బాహు అన్నా. కానీ నేనెలా? అరే బాహు, ఎందుకు భయపడుతున్నావు? మేమంతా ఉన్నాంగా నీతో. ఎంత మంచి బాడీ నీది. అవును, అంటే నిజంగానే ప్రభాస్ లాంటి. అరే కాదు కాదు, వాడున్నాడుగా, మన తగ్గేదేలే పుష్ప, అసలు తగ్గేదే లేదే. అల్లు అర్జున్ లాంటిది. అరే అలా ఏమి కాదు, నా బాడీ బాహుబలి లాంటిది మాత్రమే, అలా ఏమీ కాదు. అరే నీ పేరు బాహుబలి. మన లీడర్ ఎలా ఉండాలంటే బహు అన్నలా ఉండాలి. అందరనండి, మన లీడర్ ఎలా ఉండాలి? బాహు అన్నలా ఉండాలి. కోతి బాహు చాలా శక్తివంతమైనవాడు. అందుకే కోతి జాతికి చెందిన వారందరూ కోతి బాహునే అడవికి రాజు కావాలని కోరుకున్నారు. చూడు మిత్రమా, నువ్వు ఒక్కడవే ఉన్నావు. కోతి జాతిని పెద్ద చేయగలవు. మన పరువు పోకుండా చూసుకో. ఇది విన్న బాహు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బై ఎన్నికల్లో నిలబడ్డాలని నిర్ణయించుకున్నాడు. నేనే అవుతాను అడవికి కొత్త రాజు, బాహు రాజా. ఆపై అందరూ వాళ్ళ పనికి వెళ్లిపోతారు. ఒకరోజు సింహం కాళ్ళు బాహుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చూడు బాహు, నాకు తెలుసు నేను సింహజాతికి సంబంధించిన వాడిని, కానీ నేను నీ మిత్రుడిని. నువ్వు ఎలక పిల్లి కథ విన్నావుగా? అవును, అయితే బాహు, రాజంటే కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధి ఇంకా తెలివితేటలు కూడా రాజకీయానికి 2 గుర్తింపులు. మీరు సరిగ్గా చెప్తున్నారు. నేను ఈ ఎలక్షన్లో నిలబడకూడదనుకుంటున్నాను, కానీ మా జాతి వాళ్ళు నన్ను ఈ పోటీలో పాల్గొమని చెప్తున్నారు. ఇంకొక మాట బాహు, మీ కోతి జాతి వాళ్ళంతా మొత్తం కూడా నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు నిన్ను బలిపెట్టడానికి చూస్తున్నారు. అదిలా? ఇలా నువ్వు గెలిచి రాజువయ్యాక వాళ్ళు నీ సహాయంతో అందరూ స్వయిష్టంగా బ్రతుకుతారు. బాహు, నువ్వు అనుకున్నంత శక్తిశాలివైతే మాత్రం ఏమీ కావు. ఇదేంటంటున్నారు మీరు? నేను బలహీనుడా? నేనలా అనట్లేదు. అంటే నువ్వు బలహీనుడు అని, కానీ నువ్వు చాలా మృదువైన వాడివి, అమాయకుడివి. వెంటనే ఎవరి మాటైనా నమ్మిస్తావు. ఇంకా రాజకీయంలో పరిపాలన అనేది రావాలి. మీరు నిజమే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎన్నికల్లో నిలబడినని చెప్పిస్తాను. బాహు తన కోతి జాతికి చెందిన ప్రతి ఒక్కరికి చెప్తాడు అది తను పోటీ చేయడం లేదని. కానీ ఏమైంది నీకు? బాహు అందరికీ కాలు చెప్పిందంతా చెబుతాడు. ఇవన్నీ నువ్వు గెలవకూడదని ఆ కాలుగాడుతూ ఆడుతున్న ఆట. అవును, ఆ సింహమే వీడిని మాయమాటలు చెప్పుంటాడు. అవునవును, నీకు వీళ్ళ గురించి తెలియదు.
వీళ్ళు మన మధ్య గొడవలు పెట్టించాలని చూస్తుంటారు. మేమైతే నీ మంచి కోరుకుంటున్నాము. నువ్వు రాజు అవ్వాలని, నీ పేరు ప్రతిష్ట పెరగాలని. కానీ నీకు ఇష్టం లేకపోతే వదిలే. నా మాట విని ఎలక్షన్లో నిల్చో, నువ్వే గెలుస్తావు. నీలో రాజయ్యే గుణాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ షేర్ సింగ్ నిన్ను దారి నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అవును, ఇంకా ఆ షేర్ కాలియా ఎంత మంచిగా నటిస్తాడో అంత మంచేమీ కాదు, చాలా నీచమైన వాడు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మన కోతి జాతంతా మనం కొట్టుకుని చావాలని. చూడు, నువ్వొక్కడివే మహాబలవంతుడు అయిన కోతివి, మన జాతిని రక్షించగలవు కూడాను. కోతి బాహు తన కోతి సహచరుల మాటలతో కోతి బాహు మరోసారి ఉత్తేజితం అవుతాడు. సరే అయితే నేను ఈ ఎన్నికల్లో పాల్గొంటాను. ఇప్పుడు తెలుస్తుంది కదా బాహుబలి అంటే ఏంట. అందరూ చెప్పండి, మన లీడర్ ఎలా ఉండాలి? కొన్ని రోజుల తర్వాత బాహు కూడా పోటీలో నిల్చుంటాడు. మరి ఎన్నికల్లో నిలబడి ప్రసంగం చేస్తాడు. కాలు ఇది చూసి చాలా బాధపడుతాడు, కోతి బాహు తన మాట వినలేదని. నువ్వు నా మాట వినలేదు, ఏం పర్లేదు. అయినా నా ఆశీస్సులు నీతో ఎల్లప్పుడూ ఉంటాయి. నాకు బాగా తెలుసు ఎవరు నావారో ఎవరు పరాయో. ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు సింహం రాజు కాలు చెవిలో ఒక ప్లాన్ని చెబుతాడు. కానీ అలా జరిగితే నేనెలా చెప్తున్నానో నువ్వు అలానే చెయ్యు. కొన్ని రోజుల తరువాత ఎన్నికల ఫలితాలు వస్తాయి మరియు బాహు అఖండ మెజారిటీతో గెలుస్తాడు. కోతి బాహుకి అత్యధిక ఓట్లు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. నాకిన్ని ఓట్స్ ఎలా దొరికాయి? నిజంగానే అందరూ కూడా మార్పును కావాలనుకుంటున్నారా? ఇప్పుడు కోతి బాహు అడవికి రాజు. ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలతో తన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఒకరోజు టీటు జింక పరిగెత్తుకుంటూ బాహు దగ్గరికి వస్తాడు. దగ్గరలో ఉన్న ఖోకాగ్ని అడవి నుంచి ఒక పెద్ద అంటే ఏనుగు వచ్చేసింది. అది అందరి ఇల్లు అంటే చాలా ఇల్లు పాడు చేసేసింది. మమ్మల్ని రక్షించండి మహారాజ్, మా అందరిని రక్షించండి మహారాజ్. ఇది విన్న తర్వాత చూసిన తర్వాత కోతి బాహు కూడా భయపడతాడు. మరి పరిగెత్తుకుంటూ సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. ఇంకా అన్ని సమస్యల గురించి చెబుతాడు. మమ్మల్ని ఇంకా ఈ అడవిని రక్షించండి మహారాజా. కానీ ఇప్పుడు నేను రాజు కాదు, నువ్వు రాజువి. ఇప్పుడు మీరే మమ్మల్ని రక్షించాలి మహారాజా, మమ్మల్ని రక్షించండి. ఆ తర్వాత ఆ పెద్ద ఏనుగు అడవిని సగానికి సగం అడవిని నాశనం చేస్తాడు. దితసుర్, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇది నా అడవి. కానీ ఆ పెద్ద ఏనుగు చాలా బలమైనోడు. అతను కోతిని ట్రంక్తో లేపి చెరువులోకి విసిరేస్తాడు. కోతి బాహు తన స్నేహితులను పిలుస్తాడు. మోంటీ, మోను, టింకు, కాపాడండి. బాహు బలమైనోడే, కానీ అతని ధైర్యం కారణంగా బలమైనవాడు. కోతి భయం కారణంగా గెలవక ముందే ఓడిపోతాడు. ఎవరైనా కాపాడండి. కానీ ఎవరూ రారు. తర్వాత సింహం రాజు ఎదురుగా వస్తాడు. చాలా రోజుల నుండి సింహం రాజు అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే ఒంటరిగా పోరాడే సామర్థ్యం తనకు లేదని కోతి బాహుకి మనోధైర్యాన్ని పెంచాడు. లే బాహు, నువ్వు బాహువి, నువ్వు రాజువి. రాజు నువ్వే చేయగలవు. నేను నీతో ఉన్నాను. నీలో ఇంక మనందరిలో ఈ దేతాసురేంటి, ఇలాంటి 10 ఏనుగులు వచ్చినా సరే మనం గెలవగలిగే శక్తి ఉంది మనలో. మన శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. తర్వాత సింహం రాజు మరి కోతి బాహు ఇద్దరు కలిసి పెద్ద ఏనుగును కొట్టి అక్కడి నుండి పారిపోయేలా చేస్తారు. ఈ ఇద్దరి ఐక్యతను చూసి అందరూ పెద్ద ఏనుగు బీభత్సానికి ముగింపుని పలుకుతారు. నన్ను క్షమించు కాలు, నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ నువ్వు నేను చెప్తేనే రాజువయ్యావు. అంటే షేర్ సింగ్ మహారాజ్ చెప్తేనే నేను మన అడవిలో ఉన్న అన్ని జంతువుల ఓట్లు నీకు వచ్చేలా చేశాను. నా ఆరోగ్యం బాగులేదు, అందుకే నేను ఆలోచించాను ఈసారి అంతా నువ్వే చూసుకోవాలని. బాహు, నువ్వు బలవంతుడివి, ఇంకా బుద్ధిమంతుడివి కూడా. ఇప్పుడు నువ్వు ఒక రాజువి. ఇప్పుడు నువ్వు భయపడకూడదు. బాహు, నన్ను క్షమించు. ఇది నిజమే, మేమంతా నిన్ను వాడుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు మా తప్పు తెలిసింది. మహారాజు షేర్ సింగ్, మీరు కూడా మమ్మల్ని క్షమించండి.
ఇంకా మీ సింహాసనాన్ని మీరే తీసుకోండి. మీరే మాకు మహారాజు. నిజం చెప్పాడు బాహు. అయితే అందరూ చెప్పండి, మన రాజు ఎలా ఉండాలి? షేర్సింగ్లా ఉండాలి. బాహ్య నైతికతో పాటు అవగాహన మరియు అంతర్గత ధైర్యం కూడా ముఖ్యమని, మరియు అడవికి సింహం మాత్రమే రాజు కాగలడని ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.